ఈ కృష్ణుడు లీల అనుకొని అప్పుడు నీ ఆజ్ఞ, నాదేమి లేదు నీ ఆజ్ఞ అంటారు. అట్లా ఈ ప్రకృతి నేత్రాలతో చూడలేరు ఎవరైనా కానీ ఆ పరమేశ్వరుని, ఇది పరమేశ్వర సృష్టి కానీ పరమాత్మ సృష్టి కాదు. ఆ పరమాత్మని చూడాలంటే ఆయామయ్యత్వం. ఒక సూర్యుని చూడాలంటేనే కండ్లు మొబలైపోతాయి. కోటి సూర్య ప్రకాశమైనట్లాంటి పరమాత్మని గోచరించినప్పుడు ఎట్లా ఈ నేత్రంలో అవుతాయి. మించుతుంటారు లోకమంతా. ఇక అది మా ప్రళయకాలం వచ్చేస్తుంది. అది మా ప్రళయకాలంలోనే ఆ జ్యోతి ఒకటే మిగులుతుంది అనమాట. ఇది అంతా శూన్యమైపోతాయి, ఏది లేదనమాట. ఊళ్ళు లేవు, మంది లేరు, చెట్లు లేవు, గుట్టలు లేవు, యాలు లేవు. అప్పుడు అంత శూన్యమైపోతారు, నిర్లిప్తి అయిపోతుంది. ఒకే పరమాత్ముడు అంటారు. పరమేశ్వరుడు కూడా లయించిపోతాడు. మళ్ళా పరమేశ్వరుడు తనను తాను సృజించుకొని మళ్ళీ శక్తిని ఉత్పత్తి చేసుకుంటే అప్పుడు మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అప్పుడు దానికి మా ప్రళయకాలం అంటారు. అది ఇప్పుడు కోట్ల ఇంకా లక్షల సంవత్సరాలు ఇది మా ప్రళయకాలం రావాలి.